న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రేపల్లి నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ నామినేషన్. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు మద్దతుగా కాకినాడ సిటీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి వనమాడి. తెనాలిలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ నామినేషన్ దాఖలు. ఇక డీటెయిల్స్ చూస్తే పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో చేరికలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి నచ్చి ఎంతో మంది వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు. క్రోసూరు మండలం బయ్యవరం గ్రామానికి చెందిన జనసేన టీడీపీ కార్యకర్తలు, నాయకులు సిరసాని శ్రీనివాసరావు, మల్లయ్య, కంబాల నాగేశ్వరరావు, లక్క శ్రీనివాసరావు, మందడి శ్రీనివాసరావు, ఆలూరి బసవయ్య, ఆలూరి శేషయ్య, కోసన లక్ష్మణరావు, లక్క నాగేశ్వరరావు, తలారి నరసింహారావు, ఆలూరి బాజీ, ఆలూరి కొండలరావు, సదా మస్తాన్రావు, తాడిపోయిన అస్సాలాం తదితరులు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎమ్మెల్యే శ్రీ నంబూరి శంకర్రావు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ నంబూరి శంకర్రావు మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. రేపల్లె ఆర్డీఓ ఆఫీసులో రేపల్లె నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. రేపల్లె టీడీపీ ఆఫీస్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీతో బయలుదేరారు. అనగాని నామినేషన్ కి నియోజకవర్గం నుండి తరలివచ్చిన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు అనగాని నామినేషన్ కి వేల సంఖ్యలో హాజరైన భారీ జనసమూహం. ఏదైతే ఉమ్మడి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్న నన్ను ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం ఆనందదాయకం. మరి ఈరోజు నా నామినేషన్ పత్రాలని ఆరో గారికి ఇవ్వటం, పెద్ద ఎత్తున జనసంద్రహం అంతా కూడా వచ్చి నన్ను ఆశీర్వదించడం నిజంగా చాలా ఆనందదాయకం. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మనం పోరాడుతుంది ఒక సైకో కాబట్టి మనం ఈ రోజు నుంచి కూడా 19 రోజులు కూడా ఇక 19 రోజులు ఈ రాష్ట్రంలో ఏ రాజకీయుడు పరిపాలిస్తాడు. దాని తర్వాత ఒక ప్రజా ప్రభుత్వం రాబోతూ ఉంది. ఏదైతే వ్యతిరేక ఓటు చేయకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ముందు ఆలోచనతో ఈ కూటమి కీలకంగా పనిచేశారో వారి యొక్క ఆలోచన, అలాగే భావితరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఎప్పుడు కూడా భవిష్యత్తు రాష్ట్రానికి బాగుంటేనే
మన జీవితానికి ఒక సార్థకం ఉంటుందని చెప్పి లక్ష్యంతో పనిచేసిన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వారి యొక్క ఆలోచన అలాగే దేశం అగ్రస్థానం తీసుకెళ్తూ దాంట్లో భాగంగా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళాలని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కోరిక మేరకు తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా బత్తిని శివకుమార్ నామినేషన్ దాఖలు చేశారు. కన్యకా పరమేశ్వరి గుడి దగ్గర నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో వచ్చిన శివకుమార్ తరలివచ్చి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి నియోజకవర్గ ప్రజలందరి తరఫున శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు నేను వచ్చే నెల 13వ తారీఖున జరిగే సార్వత్రిక ఎలక్షన్స్లో మళ్ళీ శాసనసభ్యుడిగా పోటీ చేసి అంటే 3వసారి పోటీ చేసే అవకాశం అదృష్టం నాకు ఇచ్చినందుకు నా ద్వారా గత 5 సంవత్సరాలు తెనాలి నియోజకవర్గ ప్రజలకి సంక్షేమాన్ని అభివృద్ధి చేసే గొప్ప అవకాశం వచ్చింది. ఈరోజు నామినేషన్ పత్రం దాఖలు చేయడం జరిగింది. వచ్చే నెల 17 జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్లో అసెంబ్లీ అభ్యర్థిగా నేను పార్లమెంట్ అభ్యర్థిగా చుట్టంగా అందరికీ తెలుసు. ఈ సందర్భంగా నేను తెనాలి నియోజకవర్గ ప్రజలందరినీ ఆలోచింపమని కోరుతున్నది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని బీసీవై పార్టీ వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా చెముకుల శివకుమార్ యాదవ్ తెలిపారు. రాపూర్లోని తన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నాపై నమ్మకంతో నన్ను అభ్యర్థిగా అవకాశం కల్పించిన బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్కు కృతజ్ఞతలు తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం చేస్తానన్నారు. గత 3 సంవత్సరాల నుంచి వెంకటగిరి నియోజకవర్గంలో ఉంటూ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానన్నారు. ఈ 2 బలమైన సామాజిక వర్గాలతో పోటీ పడుతున్న అందరూ నాకు ఓటు వేసి గెలిపించి అందరికీ అందుబాటులో ఉండే సేవ చేసుకుంటానని తెలిపారు. ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం వెంకటగిరిలో నామినేషన్ వేస్తున్నానని, ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి తనను బలపరచాలని కోరారు. చెంకుల శివకుమార్ యాదవ్. నేను 2024 సార్వత్రిక ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుండి బీసీవై పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పార్టీ ప్రెసిడెంట్ బోడే రామచంద్ర యాదవ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులకు నా స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా 2024 ఎలక్షన్లో నేను బీసీవై పార్టీ తరఫున పోటీ చేయడానికి కారణాలు ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, పార్టీల్లో ఉన్నటువంటి వ్యత్యాసాలు, దానివల్ల ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని నేను పోటీ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పదలసింది ఏంటంటే నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. వ్యక్తిగతంగా నా పని నేను చేసుకుంటూ పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఏ పని చేసినా అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు ఉపయోగపడేటట్టు నేను గెలిచినా ఓడినా ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు ప్రశ్నిస్తూనే ఉంటాను. కడప జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల పర్వం ఉవ్వెత్తున కొనసాగుతున్నాయి. కడప వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజిత్ భాషా నామినేషన్ దాఖలు చేశారు. కడప నగరంలోని గోకుల్ సర్కిల్ నుంచి 7 రోడ్స్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కడప ప్రజలు అంజాద్ భాషాకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. అనంతరం కడప అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అంజాద్ భాషా నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కడప వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజాద్ భాషా మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ముచ్చటగా
మూడోసారి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందని ప్రజలందరూ తప్పకుండా దీవెనలు ఇచ్చి ఆశీర్వాదాలు ఇవ్వాలన్నారు. నా శ్వాస ఉన్నంత వరకు కడప నగరాభివృద్ధి కోసం కృషి చేసి సుందరీకరణ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలో ఉండే 175 నియోజకవర్గాలలో కడప నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. చూశారు, గత 10 ఏళ్లుగా శాసనసభ్యుడిగా నేను ఇక్కడ పనిచేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈరోజు అందుబాటులో ఉండడం జరిగింది. మరి నా మేరకు నా వరకు వచ్చిన సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశలో నేను అన్ని రకాలుగా అడుగులు ముందుకు వేశానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఇవాళ మీకోసం, మరి ఈరోజు మీ దీవెనల కోసం నేను మీ ముందుకు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 3వసారి నాకు అవకాశం కల్పించడం జరిగింది. మరి ఇవాళ నేను నామినేషన్ పత్రాలు కూడా సమర్పించడం జరిగింది. ఖచ్చితంగా మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి దీవించి 3వసారి కూడా మీరు నన్ను శాసనసభకు పంపిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, ఖచ్చితంగా ఇవాళ ఒక మాట అయితే చెప్తున్నాను, ఖచ్చితంగా నా యొక్క శ్వాస ఉన్నంత వరకు ఖచ్చితంగా ఈ కడప నగర అభివృద్ధి కోసం నేను కృషి చేస్తాను. ఖచ్చితంగా ఈ నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుతా. ఈ నగరాన్ని ఈ 175 నియోజకవర్గాల్లో ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడానికి నా శాయశక్తుల కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు ముఖ్యమంత్రి స్థాయిలో మన నాయకుడు, మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఒప్పించి నిధులు తీసుకొచ్చేదానికి శాయశక్తుల కృషి చేసి కడప నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చేదానికి నేను కృషి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే నేను పోటీ చేస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి. మరి నా గుర్తైన ఫ్యాన్ గుర్తుపైన మీ అమూల్యమైన ఓట్లను వేయించి అత్యధిక మెజార్టీతో నన్ను మరొక్కసారి శాసనసభకు పంపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కడప జిల్లా వ్యాప్తంగా నామినేషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. కడప నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాధవి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. కడప నగరంలోని ద్వారకా నగర్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సంధ్యా సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా 7 రోడ్ల కూడలి సర్కిల్కు చేరుకుంది. అనంతరం కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి మాట్లాడుతూ, కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి కడపలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధితో పాటు యువత భవిష్యత్తును తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంతో పాటు కడప నియోజకవర్గంలో 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో ప్రజలందరికీ తెలుస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ టీడీపీ పార్టీని గెలిపిస్తే రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టడానికి కృషి చేస్తామన్నారు. కడప నియోజకవర్గానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఈరోజు నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు కడప నియోజకవర్గంలోని ప్రజలకందరికీ మనస వాచ కర్మన వాగ్దానం చేస్తున్నాను. కడప అభివృద్ధి, కడపలో ఉన్న యువత భవిష్యత్తు, శాంతియుతమైన కడప, మహిళల రక్షణ, మౌలిక సదుపాయాల్లో ముఖ్యంగా కడప మంచినీటి సమస్య, మురికినీటి కాలువలు, రోడ్ల సమస్య మీద ఇక్కడ గెలిచి ఆ సమస్యలను తీర్చే విధంగా కఠోర దీక్షతో పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ ఎలక్షన్లో ఇది ఒక అత్యవసరమైన ఎన్నికలుగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వము యొక్క కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం వాడపాలెం గ్రామం తన స్వగృహం నుండి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు భారీ జన సందోహం మధ్య ర్యాలీగా బయలుదేరి కొత్తపేట ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ జీవీవి సత్యనారాయణకు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మరో నామినేషన్ సెట్ను సత్యానందరావు సతీమణి కమలారాణి ఆర్డీఓకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, టీడీపీ నేతలు ఆకుల రామకృష్ణ, బూసి జయలక్ష్మి, మధునూరి వెంకటరాజు, ముత్యాల బాబ్జీ, పాలూరి సత్యానందం పాల్గొన్నారు. నామినేషన్ వేసిన సందర్భంలో కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకం, కొత్తపేట నియోజకవర్గ ఎన్డీఏ పార్టీల కుటుంబ సభ్యులు, యువకులు, మహిళలు, పెద్దలు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ ఉత్సాహం, ఈ ప్రజాస్పందన
ఏనాడు లేని విధంగా ఈనాడు నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భారీగా ప్రజలందరూ పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి వీరి ఉత్సాహం చూస్తూ ఉంటే రేపు వచ్చే ఎన్నికల్లో మరి రికార్డు మెజార్టీ తోటి రేపు మే 13న సైకిల్ గుర్తుపై ఓటు వేయడానికి ప్రజలు. కాకినాడ జిల్లా జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థిగా భారీ జన సందోహంతో భారీ ర్యాలీగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో పార్లమెంటుకు నామినేషన్ దాఖలు వేసేందుకు కలెక్టరేట్ విచ్చేసిన తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్కు మద్దతుగా కాకినాడ సిటీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తుమ్మల బాబు కలెక్టర్ వద్దకు నామినేషన్ దాఖలు వేయడానికి వెళ్లారు. గుంటూరు జిల్లా పొన్నూరు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ధూళిపళ్ల నరేంద్ర కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. చింతలపూడి నివాసం నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ మధ్య ప్రజలకు అభివాదం చేసుకుంటూ సాగారు. ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం నరేంద్ర కుమార్ మాట్లాడుతూ వైసీపీ పాలనకు ప్రజలు చర్మగీతం పాడనున్నారని తెలిపారు. నామినేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 2024లో టీడీపీ జెండా పొన్నూరులో ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేశారు. పొన్నూరు అభివృద్ధి ఒక ధూళిపాళ్లతోనే సాధ్యమని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పొన్నూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది. ఈ నామినేషన్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అలాగే నియోజకవర్గ ప్రజలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అంతం కావాలి అని చెప్పి అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడటం జరిగింది. ఎందుకంటే 5 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రంలో విధ్వంసం మనం చూసాం, దోపిడీ చూసాం, అరాచకం చూసాం. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా దోపిడీ చేశాడో ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కిలారి వెంకట రోసయ్య గారు అడ్డగోలుగా ఈ నియోజకవర్గంలో ప్రజల సంపద దోపిడీ చేయడం జరిగింది. మేము పొన్నూరులో ప్రజా ఛార్జ్ షీట్ అని పెట్టాం. 2560 కోట్ల రూపాయలు వివిధ అటు మద్యం కానివ్వండి, గ్రావెల్ మాఫియా కావచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గానికి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాసులరాజులకు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా మల్టీప్లెక్స్ నుండి భారీ ర్యాలీతో రామాంజనేయులు బయలుదేరి వెళ్లారు. ఈ ర్యాలీలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, ఉమ్మడి కూటమి ఎంపీ అభ్యర్థి భూపతి రాజు, శ్రీనివాస్ వర్మ, టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, తోట సీతారామలక్ష్మి, కోళ్ల నాగేశ్వరరావులు పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ సహకారం, తెలుగుదేశం సహకారం, జనసేన సహకారంతో భీమవరం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటానికి మా వంతు మేము కృషి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు వారి ఆలోచన కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో
ఆయన అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 దేశం చేయాలన్న ఆలోచనలో ఆయన నడుస్తున్నారు. అటువంటి ముగ్గురు కూటమితోటి ఈ భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధిలో తీసుకొస్తాకి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి 24వ తారీఖు ఉదయం 10:39 రిటర్నింగ్ అధికారి దగ్గర నామినేషన్ వేయటం జరిగింది. నామినేషన్కి సపోర్ట్కి పెద్దలు గౌరవనీయులు పార్థసారథి గారు, జనసేన అధ్యక్షులు చిన్నబాబు గారు, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో చింతలపూడి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సుడిగాలి పర్యటన చేశారు. శ్రీనివాస థియేటర్ సమీపంలో ఉన్న ఆటో యూనియన్ సభ్యులతో కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. టీడీపీ జనసేన బీజేపీ అధికారంలోకి రాగానే వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం డ్రైవర్లతో కలిసి ఆటో నడుపుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎన్ని ఆటోలు మొత్తం 64 జస్ట్ మీరు చెప్పండి మాట్లాడండి. రాజంపేట టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం నిడారంబరంగా నామినేషన్ దాఖలు చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ తరపున అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం నిడారంబరంగా నామినేషన్ దాఖలు చేశారు. రాజంపేట టీడీపీ కార్యాలయం నుండి పలువురు టీడీపీ శ్రేణులు తరలిరాగా ఆర్డీఓ కార్యాలయం వరకు కారులో వచ్చారు. అనంతరం ఆయన ఆర్డీఓ కార్యాలయంలో ఆర్ఓ టి మోహన్ రావుకు తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ టీడీపీ రాజంపేటలో విజయం సాధించడం ఖాయమన్నారు. అధికారులు కూడా బాగా సహకరిస్తున్నారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆశీర్వాదంతో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ కార్యక్రమం విజయవంతంగా సాగింది. అధికారులు నిష్పక్షపాతంగా చాలా ఉన్నతమైన విలువలతో వ్యవహరించినారు. నేను కార్యకర్తలకు నాయకులకు ఒక్కటే చెప్తున్నాను, అధికారులు చాలా నిష్పక్షపాతంగా ఏ విధంగా నిజాయితీగా ఉండాలనో ఆ విధంగా ఉన్నారు. మీరు ధైర్యంగా ఎన్నికలు ఎదుర్కోండి, మన పార్టీ జయకేతనం ఎగురవేస్తుంది. అందుకు నేను మీకు అన్నిటికీ సహకరిస్తాను, తోడుగా ఉంటాను. కడప ఎంపీ టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి జమ్మలమడుగు అసెంబ్లీకి ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థిగా తాను గెలవబోతున్నామని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పదకొండు గంటల 30 నిమిషాలకు జమ్మలమడుగు అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. 13వ తేదీ నాడు, రాబోయే మే 13వ తేదీ నాడు పోలింగ్ సందర్భంగా. ఓకే, ఈ ఎలక్షన్లు ఎలా జరుగుతున్నాయంటే బందిపోటు పాలన, పందికొక్కుల పాలనకు మోడీ గారి ఆధ్వర్యంలో జరిగే కూటమి పాలనకు మధ్య పోటీ. నేను వ్యక్తిగతంగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని మంచి పనులు వ్యక్తిగతంగా చేసిన విషయం ప్రతి మీటింగ్లో చెప్తున్నా. ఇప్పుడు మీకు సభాముఖంగా నామినేషన్ వేసే సందర్భంగా చెప్తున్నా. ఈ 5 ఏళ్లలో ఎక్కడ కానీ రోడ్లు కానీ, హాస్పిటల్ సౌకర్యం కానీ, కరెంటు కానీ, త్రాగునీరు కానీ, ఇండ్లు కట్టడం కానీ చేయకపోగా, సాగునీరు ప్రాజెక్టు చేయకపోగా ప్రతి దాంట్లో దోపిడీ, ఇసుక దోపిడీ, మైన్స్ దోపిడీ, సహజ వనరులన్నీ దోపిడీ, ఇష్టముచ్చట్టు దొంగ సారాయి సీసాల పోసి అమ్మకం, ఎర్ర చందనం కూడా అమ్మకం. పోరవరం కట్టలేదని, అమరావతి కట్టలేదని, రైల్వే జోన్కు కనీసం ల్యాండ్ ఇవ్వలేదని, భూ కబ్జాలు చేస్తున్నారని,
క్రికెట్ బెట్టింగులు మరియు గంజాయి అమ్మకం పెరిగిందని ఇష్టం వచ్చినట్టు అందరూ చెప్తున్నారు. వాస్తవము. షర్మిలమ్మ, సునీత కూడా వివేకానంద రెడ్డి హత్య, ఆయన మహానుభావుడు ఎంపీగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డిని, సుధీర్ రెడ్డి తోడ్పాటని ఇక్కడ ఉండే అభ్యర్థి. అది కాకుండా దీంట్లో ప్రధాన పాత్ర జగన్ రెడ్డికి, భారతికి తెలియకుండా జరగలేదు. వాళ్ళ ధనదాహానికి, వాళ్ళ అధికార వ్యామోహానికి అద్దు లేదు. దీన్ని చెక్కు పెట్టాలని వికసిత. నర్సరావుపేటలో ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇరువురు అభ్యర్థులు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. నా ఫోన్ ఈరోజు నర్సరావుపేట అసెంబ్లీకి మరియు నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థులుగా నేను, అలానే అనిల్ కుమార్ యాదవ్ గారు నామినేషన్ కార్యక్రమాన్ని రెడ్డినగర్ నుంచి ప్రారంభించడం జరిగింది. మీరందరూ చూశారు అద్భుతంగా ఈరోజు ప్రజల స్పందన ఎలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం, విశ్వసనీయత, చెప్పింది చేస్తాడు, చేసేదే చెప్తాడనే ఒక నమ్మకాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా నిరూపించారు. ఖచ్చితంగా నర్సరావుపేట నియోజకవర్గంలో అద్భుతంగా గెలవబోతున్నాం, రేపు హ్యాట్రిక్ కొట్టబోతున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ఈరోజే ముగిసింది. మేనిఫెస్టో రేపు అనుకుంటూ ఉన్నాం. మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఇంకా వైఎస్ఆర్ ప్రపంచం ఈ రాష్ట్రంలో పెరిగే పరిస్థితే కానీ ఎక్కడా కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రతిపక్షాలు కూటమి ఏర్పడిన తర్వాత కూడా ఈరోజు ఎక్కడా వాళ్ళకి ప్రజలు రావట్లేదు, సభలకు రావట్లేదు. చంద్రబాబు నాయుడు మాట్లాడే విధానం, ఏం చేస్తాడో ఏం చెప్తాడో ఇంతవరకు ఎక్కడా కూడా చెప్పలేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ నామినేషన్ దాఖలు చేశారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ తెనాలిలో పోటీ చేస్తున్నారు. నామినేషన్ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నాదెండ్ల మనోహర్ కుటుంబ సభ్యులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం నాదెండ్ల మనోహర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు.
కూటమి అభ్యర్థిగా తెనాలి నియోజకవర్గంలో ఉమ్మడి రాష్ట్రానికి మాజీ స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజున జనసేన పార్టీ తరఫున పెద్దలు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు నామినేషన్ వేసిన సందర్భంలో ఈ రోజున ప్రజలు వేలాది మందిగా పాల్గొని సంఘీభావం తెలిపినటువంటి విధానం మనం గమనించినట్లయితే ఏ రకంగా ప్రజల యొక్క మనోభావాలు రాష్ట్రంలో దెబ్బతిన్నాయో, అంతేకాకుండా వాళ్ళు చూపించినట్టు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేపల్లి నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ నామినేషన్. సంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు మద్దతుగా కాకినాడ సిటీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి వనమాడి. తెనాలిలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ నామినేషన్ దాఖలు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.